హాయ్ అండి, అత్తారింటి గుమ్మగుమ్మలకు స్వాగతం. ఈరోజు ఆంధ్ర స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫిష్ ఇలా తీసుకొని వాష్ చేసి పెట్టుకోండి. అందులోనే సాల్ట్ వేయండి. మేమైతే 2 స్పూన్స్ వేసాను. మీకు ఎంత సరిపోతుందో చూసుకొని వేసుకోండి. అందులోనే 1 స్పూన్ పసుపు, ఇందులోనే కారం కూడా వేసుకుందామండి. 4 స్పూన్స్ అయితే వేస్తున్నాను. మీరు కారం ఎంత తింటారో చూసుకొని మీరు కూడా వేసుకోండి. ఇలా మొత్తం వేసిన తర్వాత ఇందులోనే ఆయిల్ కూడా వేసుకుందాం. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇలా చేపలకి మొత్తం కారం, ఉప్పు, పసుపు మొత్తం పట్టేలాగా కలుపుకుందాం. కలిపిన దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందామండి. పచ్చిమిర్చి కూడా అందులోనే వేసుకొని ఒకసారి కలుపుకుందాం. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇందులో వంకాయ ముక్కలు వేస్తున్నానండి. వంకాయ ముక్కలు వేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోద్ది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా వంకాయల్ని ఇలా కట్ చేసుకొని ఇందులోనే వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుందాం. చూడండి, ఇందులోనే వాటర్ వేస్తున్నానండి. నేను 2 గ్లాసెస్ అయితే వేస్తున్నాను. కర్రీకి సరిపడగా 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇందులోనే కొత్తిమీర కూడా వేస్తున్నాము. కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ వెలిగిద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని మనం కడాయిలో చేప ముక్కలు కలిపి పెట్టుకున్నాం కదండి, దాన్ని స్టవ్ మీద పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఈలోపు ఇలా చింతపండు తీసుకొని అందులోనే కొంచెం నీళ్ళు వేసుకొని నానబెట్టుకుందామండి. ఇది నానేలోపు మసాలా తయారు చేసుకుందాం. నేనైతే జీలకర్ర వేసాను చూడండి. జీలకర్ర, ఇందులోనే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఇలా జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకున్న తర్వాత అది ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకుందాం. చూడండి, 10 నిమిషాల తర్వాత చూస్తే పులుసు ఇలా మరుగుతుంది. ఇందులోనే మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులోనే వేసుకుందామండి. ఇలా ఒకసారి చింతపండు గుజ్జుని వేసుకున్నాక చేప ముక్కలు విడిపోకుండా ఇలా పట్టుకొని ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని స్టవ్ మీద పెట్టి ఒక పావు గంట ఉడికించుకుందామండి. నాకైతే 15 నిమిషాలు పట్టింది. 15 నిమిషాల తర్వాత చూస్తే పులుసు ఇలా దగ్గరికి మరుగుతుంది. మనం జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ చేసాం కదండి, ఆ పేస్ట్ ఇందులోనే వేసి ఒకసారి కలుపుకుందాం. ఒకసారి ఇలా కలుపుకుందాం. గరిటె పెట్టి కలిపితే చేపలు అనేవి విడిపోతాయండి. ఇలా పట్టుకొని కలపండి. కలిపి ఇంకో 5 నిమిషాలు మరిగించుకుందామండి పులుసుని. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే పులుసు మరిగి ఇలా దగ్గరికి అవుతుందండి. ఇలా లాస్ట్లో కొత్తిమీర జల్లుకుందాం. ఇలా కొత్తిమీర జల్లుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మా గోదావరిలో స్పెషల్. మీరు కూడా వండి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.